డాక్టర్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ జయరామ్ గారు, సో నిన్న ఉగాది సందర్భంగా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ కేంద్ర కార్యాలయాల్లో కూడా మీ ఏదైతే పంచాంగ శ్రవణాలు పెట్టుకున్నారు అవన్నీ ఒక ఎత్తు అయితే, అండ్ నిన్న రేషన్ బియ్యానికి సంబంధించి రిచ్ రైస్, ఫైన్ రైస్ స్కీమ్ అంటూ కూడా కొన్ని ఏదైతే స్కీమ్ల సన్న బియ్య పంపిణీకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడం జరిగిందో ఆ టైంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మీరు వినే ఉంటారు. సో ఏంటి ఈ స్కీమ్ ప్రజలకు ఉపయోగకరమైంది అనుకోవచ్చా, లేదంటే గత ప్రభుత్వాలు చేసిందే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి సునీత గారు, దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వము డెఫినెట్ గా తన గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు వచ్చేసి ప్రభుత్వం లోపల తప్పులు ఎండగడుతూ ఉంటుంటాయి. ఇది సర్వసాధారణం, ఇందులో పెద్ద వింత విశేషాలు ఏమి లేవు. సో సన్నబియ్యం స్కీమ్ అనేది, సన్నబియ్యం స్కీము సన్నబియ్యం ఇచ్చినంత మాత్రాన బాగుంటుందా, లేకపోతే సన్నబియ్యం అందరికి ఇస్తుందా, సన్నబియ్యము ఎన్నాళ్ళుగా ఇస్తారు, లేదంటే కొన్ని రోజులు ఇస్తారా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సో సన్నబియ్యం ఇస్తుంది ప్రభుత్వం అంటే డెఫినెట్ గా అభినందించాల్సింది, అలా డౌట్ ఏం లేదు. ప్రజలకు ఉపయోగపడే ఏ స్కీమ్ అయినా కూడా, అంటే ఆ సన్నబియ్యం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు ఏవైనా కూడా ప్రజలకు కనుక ఉపయోగపడేది కనుక ప్రారంభించడం కాదు, అది కంటిన్యూస్ పథకంగా ఉన్నట్టు అయితే డెఫినెట్ గా అది అభినందించాల్సిందే. అలా కాదు, ఓన్లీ ఒక విలేజ్ నో లేకపోతే 2 విలేజ్లో ఒక జిల్లాలో అది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, నేను ఇది కంటిన్యూస్ గా ఇవ్వాలనే దాన్ని, దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ పట్టుకొచ్చేసింది. ఆ రోజు ఎలక్షన్ల అప్పుడు దళిత బంధు బీఆర్ఎస్ పార్టీ పట్టుకొచ్చేసి, ఈ దళిత బంధు ఎప్పటి వరకు ఇస్తారు, రాష్ట్రం లోపల ఎంతమందికి ఇస్తారు, ఎన్ని కుటుంబాలకు ఇస్తారంటే, అప్పుడు కేసీఆర్ గారు అంటే ఇది నిరంతర ప్రక్రియ, ఈ ఒక్కసారికి ఇచ్చేది కాదు, ఒకసారి చేసేది కాదు, జీవితకాలం మొత్తం ఇస్తూనే ఉంటాం అంటే జీవితకాలం మొత్తం ఈయన సీఎంగా ఉంటే అది ఇస్తూ ఉండేవాడు అనేదాన్ని ఒకటి. సో అలా అనేసరికి ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా అయ్యే పని కాదులే అనేది. అప్పుడు జస్ట్ ఈటల రాజేంద్రను దెబ్బ కొట్టడం కోసం దళిత బంధు వచ్చేసింది, ఈటల రాజేంద్ర గెలిచిండు, దళిత బంధు పోయింది. సో ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా సింపుల్గా అయిపోయింది. ఆ తర్వాత కొన్ని పథకాలు వచ్చేసినాయి, ఆ విధంగానే ప్రభుత్వాలు తీసుకొస్తే ప్రజల ముందు కనిపించకుండా పోతాయి. అంటే అవసరాన్ని బట్టి పథకాలు వచ్చేస్తే ఆ పథకాలతోని ప్రభుత్వానికి ఒరిగేదే ఉండదు, ప్రజలకు ఒరిగేదే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, మాట్లాడాలి, మీరు కాదు మాట్లాడాల్సింది. మీకు పార్టీ ఒకటి ఉంది, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాలి. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన అంశాలు, పార్టీ ఏ విధంగా తీసుకెళ్తుంది ప్రజలకు, పార్టీ ఏం చెప్తున్నది అనేదాన్ని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే దానికి అందంగా ఉంటుంది. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, తను హుందాగా మాట్లాడేసి, తను ఏదైనా కూడా మాటలు తక్కువ చేతులు ఎక్కువలా కనిపించేసి, నువ్వు ఏదైనా కూడా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తే బాగుంటుంది, అది ఎవరైనా ఉంటుంది. కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ అనేది. అంటే ఇది తెలంగాణ లోపల ఎవరిని అడిగినా ఈ సామెత చాలా సింపుల్ గా చెప్తారు. అంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో, అంత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏదైతే ఉండి ప్రజలు దానికి తగిన మూల్యం చెల్లించిందో, ఈరోజు నువ్వు మాట్లాడుతుంది ఏదైతే ఉన్నదో, కేసీఆర్ కి కంటిన్యూషన్ లోపల కేసీఆర్ 1 అయితే కేసీఆర్ 2 అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే విపరీతమైన బూతులు, అహంకారం. అంటే నేను ప్రజలు ఉందంటే ప్రజాపాలన అనే ఒక పేరు పెట్టేసి ఆ ముసుగు లోపల చేస్తున్న మోసాలన్నీ 1 కాదు 2 కాదు, ప్రజలకు గంటాపదంగా ఈరోజు ప్రజలలో చర్చించుకుంటున్నారు. అది వినే శక్తి మీకు లేకపోతే ఎవడేం చేయలేడు, వినగలిగితే పోయి వినండి ఏం చర్చలు జరుగుతున్నాయి. అంటే ఆ దమ్ము ధైర్యము ఈరోజు ప్రభుత్వానికి ఉందంటే
లేదు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే ఒకటండి జయరాం గారు, ఇంకొకటి ఇప్పుడు నిన్న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా తమ పార్టీ కార్యాలయాల్లో మీటింగ్స్ అంటే వినిపించడం అయితే జరిగింది. ఏంటి అక్కడ ఒక్కొక్కరాగా మాట్లాడుతున్నారు. అటు కాంగ్రెస్ సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా పరుగులు పెట్టబోతున్నాయి అభివృద్ధి అంటూ కూడా అంటున్నారు. అటు బీఆర్ఎస్ కి వింటే కూడా కేసీఆర్ మళ్ళీ రాబోతున్నారు, బాగుండబోతుంది వీళ్ళకి టైం అంటూ అంటున్నారు. అండ్ ఏంటి ఏమనుకోవచ్చు ఈ రకంగా వింటుంటే? అంటే పండుగల మీద గౌరవం ఉంది నాకు, సో సెంటిమెంట్ మీద ప్రేమ ఉంది. కానీ పంచాంగాన్ని నమ్ముకొని ప్రభుత్వాలు అని అనుకుంటున్నా చూసినావా, దానికి సిగ్గుపడాలి. ఏ పార్టీ అయినా రాజకీయ పంచాంగం అనేది ఆ సంవత్సర కాలానికి పనికి వస్తుండొచ్చు, కానీ ఆ పంచాంగమే కనుక ఉన్నట్టు అయితే ఆ రాసులు, తిథులు, నక్షత్రాలు ప్రజలకు ఉంటాయి కదా, తప్పితే పార్టీలకు ఉండవు. దీనికి వీళ్ళకి తెలివి ఉండాలి. అంటే ప్రజలకు ఉంటాయి పంచాంగాన్ని, వ్యక్తులకు ఇది, కానీ పార్టీ బోర్డులకు కాదు. ఇది పార్టీ అనేది బోర్డు కదా. ఒక బోర్డుకు పంచాంగం ఎక్కడన్నా కుదరని. కాంగ్రెస్ కు పంచాంగానికి సంబంధం ఉంది, కాంగ్రెస్ బీజేపీకి పంచాంగం సంబంధం ఉంది, బీఆర్ఎస్ కు పంచాంగం ఉంది. ఇవన్నీ ఒక పేరు, నేమ్ ప్లేట్స్ కూడా పంచాంగం ఉంటుందండి. అంటే తెలివి ఉండాలి కొంచెం కూడా. ఇది మనిషి తిథి నక్షత్రం అనేది ఒక మనిషి చేసే క్రియ. ఆ క్రియకు డిఫరెంట్ గా యాక్షన్, ఆపోజిట్ రియాక్షన్ అనే దాన్ని ఒక మనిషికి సంబంధించిన అంశాలు. ఆ మాత్రం తెలియకుండా పంచాంగం అనేది ప్రధానికి ఉంది. చెట్టుకు, గుట్టకు, పుట్టకు కూడా పంచాంగాన్ని అంటగడుతుందంటే అంతకంటే తెలియకపోతాను అట్లేదు. అంటే జయరాం గారు, ఇదంతా ప్రజల్ని అంటే డైవర్ట్ చేయడానికి ఇది ఒక వ్యూహం అనుకోవచ్చా? 100%. ఇదే చెప్తున్నాను. నేను ఇంతకుముందు ఒక మాట ఏంటంటే, పంచాంగం అనేది ఇది మనుషులకు మాత్రమే పరిమితము, నేమ్ ప్లేట్లకు కాదు అనేది ఒకటైతే, ఈ పంచాంగం పేరు మీద వీళ్ళు ఒక డ్రామాని క్రియేట్ చేసి మనిషి లోపల ఒక లేని సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ప్రజల లోపల ఒక తెలివి తక్కువ ఇంజెక్ట్ చేస్తున్నాము, మేము తీసుకెళ్తున్నాం అని అనుకుంటున్నారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు విజ్ఞులు, విధేయులు, సేమ్ టైం వచ్చి మేధావులు. మనకంటే తెలివితేటలు ఎక్కువగా ఉన్నది ప్రజలకి. ఆ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఇంతకు ముందు మంత్రుల, ముఖ్యమంత్రుల తలరాతలు మారింది. అది కూడా రేపు రానున్న ఎలక్షన్ లోపల మారుస్తారు, అలా డౌట్ ఏం లేదు. అది మారుస్తారు. అది ఎవరికి మార్చారు, ఎవరికి ఎలక్షన్ ప్రజలకు తెలుసు ఆ విషయం. ప్రజల లోపల వింటే కదా తెలిసేది. అంటే ఈ రోజు నేను చెప్తున్నాను, పంచాంగము అనేది అది ఒక సెంటిమెంట్, ఒక గౌరవము. అది ప్రజలకు సంబంధించిన విషయం లోపల మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇది పార్టీలకు కనుక మూట కడుతున్నారు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఆడుతున్న డ్రామా. ప్రజలు మీరు తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పట్టరు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి సునీత గారు, సారీ. సో దెన్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు దిలీప్ అన్న మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, లేకపోతే అల్జాపూర్ శ్రీనివాస్ అన్న మాట్లాడిన విషయం కావచ్చు, చెల్లి బీఆర్ఎస్ పాపని మాట్లాడుతున్న విషయం కావచ్చు, డెఫినెట్ గా వాళ్ళ విధానాల లోపల వాళ్ళు చాలా గౌరవప్రదంగా మాట్లాడారు. దాంట్లో డిస్ప్యూట్ ఏ విధంగా లేదు. కానీ ప్రజలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ప్రజలు పార్టీల గురించి ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఈ రోజు ప్రజలకు విద్య లేదు, వైద్యం లేదు, ఆల్కహాల్ ని దగ్గర చేసేసి విపరీతంగా తాగుబోతులను తయారు చేసి 65,000 కోట్లకు ఈ రోజు పరిగెడుతూ, అది సరిపోదనుకుంటా మళ్ళీ ఇంకా బెల్ట్ షాప్ల దగ్గర నుంచి ఇంకొక 1,70,000-80,000 కోట్ల రూపాయలను ఇది కాకుండా ప్రజల నుంచి వసూలు చేసేసి ఎవరు దోసుకుంటుండో ఎవరు దాచుకుంటో తెలియకుండా దాన్ని కంట్రోల్ చేసే శక్తి నీకున్నట్టు అవుతాయి రేవంత్. అది చెయ్యి, నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా విద్యాశాఖకు నువ్వే మంత్రివి కాబట్టి నీ చేతిలోనే శాఖ ఉంది కాబట్టి నీకు నిజంగా కనుక ఆ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే పంచాంగం అనేది ప్రజలకు ఇది అన్వయించాలి అనుకున్నప్పుడు ప్రతి కుటుంబానికి విద్యా వెలుగులను ఇంటికి చేర్చు. జయరాం గారు, సో మీ ఫైనల్ కంక్లూజన్ ఏంటి? అటు ఫైన్ డ్రెస్ పథకం కానివ్వండి అండ్ అదే విధంగా పంచాంగ శ్రవణం, ఈ 2 అంశాలు కూడా ఇటు ప్రజల నమ్మకాన్ని పొందడానికి వాడే రాజకీయ అస్త్రం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఇది ప్రజలకి ఉపయోగపడే అంశం అని అనుకోవచ్చా? ఏంటి, ఏమనుకుంటున్నారు దీనిపైన? సో ఇక్కడ ఏదేమైనా కూడా అండి,
ప్రజలకు ఉపయోగపడడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు హర్షిస్తారు, ఆరాధిస్తారు. కానీ ఓన్లీ మాటలతోనే కడుపు నింపే ప్రోగ్రాం చెప్తూ ఉంటే ఎవడు నమ్మరు. సో గత ప్రభుత్వం చేసిన ఇలాంటి మాటలతోనే తీయగా మాట్లాడేసి ఆ విపరీతమైన దోపిడీ జరిగిందనేది ఎంత వాస్తవమో, అంతకంటే ఆ రోజు వచ్చేసి ఆ నలుగురు దోపిడీ జరుగుతాయి అని చెప్పుకునే వాళ్ళము. ఈ రోజు వచ్చేసి అలీబాబా చాలీచోర్ లాగా అయిపోయింది. అంటే నలుగురు కాదు, ఇప్పుడు ఇక్కడ 40 మంది ఏర్పడ్డారు. అంటే అలీబాబా ఎవరో తెలుసు, చాలీచోర్ ఎవరో ప్రజలకు తెలుసు. దీనిలో వేరే ఇబ్బందే లేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా ప్రజలకు కావాల్సిన దాని గురించి మాత్రమే మాట్లాడండి. సంక్షేమ పథకాలు ఎంత అవసరమో ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయ వనరులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ఆదాయ వనరులు కూడా చూసుకోవాలి. ఆదాయ వనరులు అంటే ఆల్కహాల్ అమ్మేసి వచ్చే డబ్బులు మాత్రం కాదు. సో ఇక్కడ జీడిపి రేటు పెరగాలి, సామాన్యుడికి డెఫినెట్ గా ఆత్మగౌరవంతో పాటు అడుగు తినే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి శ్రమతోని వచ్చేదాన్ని కావాలి, ఆదాయాన్ని నింపుకోవాలి. ఆ విధంగా నింపుకోవాలనుకున్నట్టు అయితే హైడ్రా చాలా కీలకమని మీరు అనుకున్నట్టయితే హైడ్రాతోనే ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఆత్మగౌరవంగా ఉండాలి తప్పితే హైడ్రాతోని బెదిరింపుల ధోరణిగా ఉండొద్దు. సో ఈ రోజు హైడ్రాతోని ఓన్లీ బెదిరింపు ధోరణిగానే మారిపోయింది. ఇంతకుముందు పావని ఒకటి చెప్తారు, మరి దాంట్లో నాకు ఏందో లింక్ సరిగా అర్థం కాలేదు నాకు. ఒకటమ్మా దీంట్లో మరి ఇసుక దందాలు అన్నట్టు. ఇసుక దందాలు డెఫినెట్ గా రాజకీయ పార్టీలు చాలా కీలకంగా చేస్తుంటాయి. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా సర్వనాశనం అయిపోయిందనే విషయం తెలుసు. మళ్ళీ ఇసుక దందా పెరుగుతుందంటే కన్స్ట్రక్షన్ ఉంది కదా అన్నదాన్ని ఒకటి మళ్ళీ పార్టీ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, నిర్వీర్యం అయిపోయింది. మరి ఇసుకను తీసుకొచ్చేసి ఏం చేస్తున్నారు అనేది చాలా కీలకం. అలాగని చెప్పి ఇసుక దందా లేదు అనేది కాదు, ఇసుక దందా ఉన్నది. ఈ రోజు ఇసుక దందా 100% ఉన్నది. కానీ ఆ ఇసుకను ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది అది చాలా కీలకం. దాన్ని కూడా చాలా కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిందే. ఈ రోజు కన్స్ట్రక్షన్ పూర్తి సర్వనాశనం అయిపోయిన తర్వాత ఈ రోజు అసంఘటిత కార్మికులకు అన్నం లేకుండా అగమ్య గోచరంగా మారిపోతున్నాయి కుటుంబాలు. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మాత్రమే ఈ రోజు ఒక ల్యాండ్ బ్యాంక్ ని క్రియేట్ చేసేసి విపరీతమైన ఈ హైడ్రాన్ తీసుకొచ్చేసి భయభ్రాంతులను క్రియేట్ చేసేసి ఈ ల్యాండ్ బ్యాంకును మాత్రం లక్షల ఎకరాలను కొల్లగొడుతున్నారు. ఇది ఛానల్ ఆ రోజు ప్రభుత్వం చేసింది, అప్పటి ప్రభుత్వం చేసింది, ఇప్పటి ప్రభుత్వం దానికి విపరీతంగా చేస్తుంది. అంటే అది రోజు 10 సంవత్సరాలుగా వచ్చిన నెగిటివ్ కంటే ఈ రోజు సంవత్సరంన్నరలో వచ్చిన నెగిటివ్ 100 సంవత్సరాలు కావాల్సిన నెగిటివ్ వచ్చేసింది. దీనికి సిగ్గుపడాలి ప్రభుత్వం, దీనికి సిగ్గుపడాలి. ఇది చేంజ్ చేసుకోకపోతే రేవంత్ ను కూడా మూసీ నదిలో ప్రజలు వేసేసి ఏం చేస్తారో నేను ఇంకో వాడు చెప్పాల్సిన పని లేదు. మూసీ నదిలో వేసి ఏం చేస్తారో నేను చెప్పాల్సిన. ఇప్పటికైనా మాత్రము ప్రభుత్వం కళ్ళు తెరిచేసి ప్రజల పక్షాన ఉన్నట్టయితే బెటరు. రేవంత్ వచ్చేసి నేను ఒక మిత్రుడుగా చెప్తున్నాను, నువ్వు నోరు అదుపులో పెట్టుకో తప్పితే అహంకారం మాత్రం పనికిరాదు. అహంకారం కనుక నీకు అందలం ఎక్కినట్టయితే నువ్వు కిందికి పోతున్న విషయం గుర్తుపెట్టుకోరేమో.